హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో థర్డ్ వీక్ ఓటింగ్ ఎలా ఉంది, సేఫ్లో ఎవరున్నారు, డేంజర్ జోన్లో ఎవరున్నారు అండ్ సీక్రెట్ రూమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయా అనే దాని గురించి మాట్లాడుకుందాం. టాప్లో ఫ్లోరెస్ అని ఉన్నారు. ఆమె నిన్న ఇమ్యూనిటీ టాస్క్లో గెలిచి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. సెకండ్ పొజిషన్లో రాము రాథోడ్. ఆయనకు బయట ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది, కాకపోతే ఆయన ఇంట్లో దేని గురించి స్టాండ్ తీసుకోవట్లేదు అని నాకు అనిపించింది. థర్డ్ పొజిషన్లో హరీష్ ఉన్నారు. ఆయన ఈ వీక్ అయితే ఆర్గ్యుమెంట్స్ అండ్ డిఫెండ్ చేసుకునే విధానం అయితే చాలా బాగా అనిపించింది. కళ్యాణ్, రీతు అండ్ ప్రియా డేంజర్ జోన్లో ఉన్నారు. రీతు అండ్ ప్రియా ఏదో ఒక విధంగా కంటెంట్ ఇస్తున్నారు. కళ్యాణ్ అయితే అసలు ఏం ఇంపాక్ట్ లేదు, కంటెంట్ కూడా లేదు. నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రియాకి ఓట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కళ్యాణ్ అయితే డేంజర్ జోన్లో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీక్రెట్ రూమ్ రెడీ చేసి హరీష్ రీతుని పంపించే ఛాన్సెస్ ఉన్నాయంట. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.